సో మీరు చూస్తున్న ఈ వీడియోలో ఇంతకుముందు చూసినాయి మీరు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే కొత్త మార్పులు జరిగినాయి చూడండి. ఇక్కడ వరంగల్ నగరానికి కొత్త కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు వచ్చిన తర్వాత అందరి టీవీ ఈ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రద్దీ పైన, ఆ ట్రాఫిక్ సమస్య పైన ఒక కథనాన్ని ప్రసారం చేసింది. సో అదేంటంటే ఆ హోటల్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్, ఇటు పోతే ఆ వాహనాల పార్కింగ్ కావచ్చు రోడ్డు పైన, వీటి వలన పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు, తర్వాత మిగతా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు కూడా మనం చెప్పినాం. ఏం చేసినాము, సంబంధించినటువంటి ట్రాఫిక్ వాళ్ళకు, తర్వాత పోలీసులకు, అటు శాఖ మిగతా అధికారులకు కూడా అందరి టీవీ ఆ యొక్క విషయాన్ని తెలియపరిచింది. ఇప్పుడు మనం చూస్తే గమనించవచ్చు మీరు, ఆ గతంలో లేని ఇప్పుడు మధ్యలో రోడ్ మధ్యలో ఒక లైన్ పడ్డది చూడండి. ఇటువైపు ఇటు వాళ్ళు పోయేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళుగా ఏర్పాటు చేసిన చాలా సంతోషకరమైన విషయం ఇది. ఎందుకంటే ప్రజల యొక్క ఆ బాగ్గోరి పోలీసు వారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయము. మేము కూడా అందరి పక్షాన, ప్రజల పక్షాన కూడా సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పాలి. ఆ ఆసుపత్రులు అక్కడ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటాయి. మీరు చూడవచ్చు, ఆ ఆసుపత్రులు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ఆ ఆసుపత్రులకు పార్కింగ్ లేదు. వాళ్ళు వాడేది ఏంటంటే ఆ ఫుట్పాత్లు. మీరు చూడండి, ఫుట్పాత్లు ఎక్కడ కూడా ఖాళీ లేవు. ఆ ఫుట్పాత్ల పైన వాళ్ళ కార్లు, వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ నడవాల్సినటువంటి ఫుట్పాత్లు కాస్త పాదచారులకు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు రోడ్డు, అదే రోడ్లో మధ్యలో లైన్ పెట్టిళ్ళు, సంతోషమే. కానీ రోడ్ అయితే ఇరుకైపోయింది కదా. ఆ ఇరుకైనప్పుడు ఏమవుతుంది, ఇంకెక్కువ కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఆ ఫుట్పాత్ కనుక క్లియర్ చేయించినట్టయితే ఈ నడిచే వాళ్ళు ఆ ఫుట్పాత్ల పైన నడుస్తారు, అప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సో కాబట్టి పోలీసు వారికి మేము చేసే విన్నపం ఏంటంటే, ఆ ఫుట్పాత్లను కూడా మీరు క్లియర్ చేస్తే ఆ సంబంధించినటువంటి ఎవరైతే పార్కింగ్ లేకుండా అక్కడ ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారిపైన ఆ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకుంటే ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా మనము నివారించవచ్చు. సో మళ్ళీ ఒకసారి సిపి గారికి మేము విన్నవించుకునేది ఇది ఒకటే. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు జరగకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మీరు ఇది కూడా మీరు ఒక దృష్టిలో తీసుకొని అది కూడా మీరు చర్యలు తీసుకుంటే ఆ పాదచారులు నడవడానికి ఆ ఫుట్పాత్లను కనుక ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మీరు చూడొచ్చు ఆ వీడియోలు చూడొచ్చు మీరు. అక్కడ అంత పెద్ద ఆసుపత్రి ఉన్నది, మరి ఆసుపత్రి పార్కింగ్ లేకుండా ఆ శాఖ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చిననే వాళ్ళ తెలియదు. అది మరో వీడియోలో కూడా మనము చేద్దాం. ఎందుకంటే ఆ సంబంధించిన అధికారులకు ఇప్పటికే అందరి టీవీ కూడా సమాచారం అందించింది. ఆసుపత్రులకు పార్కింగ్ లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి వారితోనే మాట్లాడదాం. ఒకవేళ వాళ్ళ అనుమతి తీసుకున్న క్రమంలో పార్కింగ్ ఇంకా మరో చోట ఏమైనా చూపించిల్లా, లేదా దానిలో ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా మనం మరో వీడియోలో చేద్దాము. సో ఇది మాత్రం ఆ సిపి గారికి అందరి టీవీ పక్షాన, ప్రజల పక్షాన మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంబంధించిన ఫుట్పాత్లు కూడా మీరు క్లియర్ చేసే విధంగా మీ సంబంధించినటువంటి సిబ్బందితోటి చర్యలు తీసుకుంటే ఇంకా కూడా ప్రజలకు మేలు చేసిన వరదని చెప్పి అందరి టీవీ కోరుతూ ఉంది.